బెంజమిన్ గ్రాహం రాసిన 600 పేజీల లెజెండరీ బుక్ ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్. ఇది స్టాక్ మార్కెట్ ప్రపంచానికి ఒక బైబుల్ లాంటిది. అయితే ఈ రోజు మనం ఆ మాస్టర్ పీస్ని డీకోడ్ చేసి మనం మోడర్న్ ఇండియన్ స్టాక్ మార్కెట్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే 6 పవర్ఫుల్ రూల్స్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మార్కెట్ హైప్కి లేదా ఆ వాట్సాప్ స్టాక్ టిప్స్కి పడిపోకుండా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయడానికి స్మార్ట్ ఇన్వెస్టర్లు వాడే ఎగ్జాక్ట్ ప్లేబుక్ ఇది. ఇందులో మనం 6 ముఖ్యమైన విషయాలు కవర్ చేయబోతున్నాం. 1 సంపదను హరించే దొంగ, 2 డిస్కౌంట్స్ అండ్ మిస్టర్ మార్కెట్, 3 మన ఇన్వెస్టర్ ప్రొఫైల్, 4 డైవర్సిఫికేషన్, 5 ఇన్వెస్టింగ్ వర్సెస్ స్పెక్యులేషన్, ఇంకా 6వది ఎమోషనల్ డిసిప్లిన్. రైట్. సెక్షన్ 1 సంపదను హరించే దొంగ. అసలు స్టాక్ మార్కెట్లో డబ్బు ఇన్వెస్ట్ చేయటం ఎందుకంత మ్యాండేటరీ అనే బేసిక్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం. మనం కష్టపడి సంపాదించిన రూపాయలను కాపాడుకోవటానికి బెంజమిన్ గ్రేహం చెప్పిన ఈ 6 గోల్డెన్ రూల్స్ ఒక అల్టిమేట్ బ్లూప్రింట్. సాక్షాత్తు వారెన్ బఫెట్ కూడా అత్యంత ఇష్టపడే ఫిలాసఫీ ఇది. సాధారణంగా డబ్బుని ఇంట్లో బీరువాలో దాచుకోవడం లేదా కేవలం ఎఫ్డీలలోనే పెట్టడం సేఫ్ అని చాలామంది అనుకుంటారు కదా. కానీ అది ఒక మనీ ఇల్యూషన్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్, అదేనండి ద్రవ్యోల్బణం, ప్రతి ఏడాది మన డబ్బుకున్న పవర్ని సైలెంట్గా దొంగిలిస్తూనే ఉంటుంది. మన ఇండియాలో హిస్టారికల్గా చూసుకుంటే సగటు ఇన్ఫ్లేషన్ రేట్ దాదాపు 7.9%గా ఉంది. అంటే పెరుగుతున్న ఖర్చులను బీట్ చేసి నిజమైన రియల్ రిటర్న్స్ ఇవ్వగలిగే ఏకైక మార్గం ఈక్విటీ మార్కెట్ మాత్రమే అని ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. సెక్షన్ 2 వాల్యుయేషన్ డిస్కౌంట్స్ అండ్ మిస్టర్ మార్కెట్. ఈ ప్లేబుక్లోని ఫస్ట్ 2 రూల్స్ ఇవే. సామాన్య పెట్టుబడిదారులు ఒక స్టాక్ ప్రైజ్ని ఎలా చూడాలో ఇవి పూర్తిగా మార్చేస్తాయి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఎప్పుడూ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అడగాలి. అంటే ప్రతిసారీ డిస్కౌంట్ కోసం వెతకటమన్నమాట. ఇది అచ్చం మనం బట్టల షాపులో బేరమాడ్డం లాంటిదే, లేదా ఒక ₹1,00,00,000 ఫ్లాట్ని 75 లక్షలకే డిస్కౌంట్లో దక్కించుకోవడం లాంటిదే. దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ది గ్రేహం నంబర్ అని ఒకటుంది. ఒక స్టాక్ పీఈ మరియు పీబీ రేషియోలను మల్టిప్లై చేస్తే వచ్చే ఆ వాల్యూ 22.5 కన్నా తక్కువ ఉండేలా చూసుకుంటే మనం ఎక్కువ రేటు పెట్టి మోసపోకుండా సేఫ్గా ఉన్నట్లు లెక్క. ఈ చిన్న డిస్కౌంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ ఎకనామిక్ షాక్స్ వచ్చినప్పుడు ఒక కుషన్ లాగా కాపాడుతుంది. ఇక రూల్ 2 విషయానికొస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్. డైలీ జరిగే మార్కెట్ డ్రామాను పట్టించుకోకుండా ఆ మిస్టర్ మార్కెట్ను మన పనివాళ్లా వాడుకోవాలి. ఆ మిస్టర్ మార్కెట్ అనే వ్యక్తి ఒక ఇమోషనల్ మరియు మ్యానిక్ డిప్రెసివ్ పక్కింటివాడు అనుకుంటే అతన్ని ఎప్పుడూ మనం మాస్టర్లా చూడకూడదు. ఎగ్జాంపుల్కి మార్చి 2020లో కోవిడ్ క్రాష్ వచ్చినప్పుడు చాలామంది భయపడి అమ్మేశారు. కానీ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్లు మాత్రం మిస్టర్ మార్కెట్ డిప్రెషన్ని చూసి నవ్వి అద్భుతమైన బ్లూచిప్ కంపెనీలను ఏకంగా సగం ధరకే కొనుక్కున్నారు. సెక్షన్ 3 పిక్ యోర్ ప్రొఫైల్. రూల్ 3 అనేది మన టైం అండ్ స్కిల్స్ గురించి, మనం ఎంత నిజాయితీగా ఉన్నామనే దానిపై ఉంటుంది. ఎటూ కాకుండా కన్ఫ్యూజ్ అయ్యి మధ్యలో ఇరుక్కుపోతే ఖచ్చితంగా క్యాపిటల్ లాస్ అవుతాం. మనం సింపుల్గా ఇండెక్స్ ఫండ్స్లో ఎస్ఐపి చేసుకునే డిఫెన్సివ్ ఇన్వెస్టర్గా ఉంటామా అంటే ఒక క్యాజువల్ సండే క్రికెటర్ లాగానమాట, లేదా కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లను డీప్గా అనలైజ్ చేస్తూ నేషనల్ టీంలో ఆడే ఎంటర్ప్రైజింగ్ ప్రొఫెషనల్ లాగా ఉంటామా అనేది ముందే క్లియర్గా డిసైడ్ అవ్వాలి. సెక్షన్ 4 డైవర్సిఫై అండ్ థింక్ ఇండిపెండెంట్లీ. రూల్స్ 4 and 5. మన ప్రొఫైల్ ఏంటో ఫిక్స్ అయ్యాక ఒక సాలిడ్ పోర్ట్ఫోలియోను నిర్మించడానికి అన్నోన్ రిస్క్ల నుండి రక్షణ పొందడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడే రూల్ 4 వస్తోంది. మన పోర్ట్ఫోలియో ఒక ఇన్వెస్ట్మెంట్ థాలీలాగా ఉండాలి. భోజనం థాలీలో అన్ని రుచులు ఎలాగైతే కరెక్ట్గా ఉంటాయో అలాగే మన పోర్ట్ఫోలియోలో కూడా ఈక్విటీ, స్ట్రాంగ్ ఎఫ్డీస్, ఇంకా గోల్డ్ బాండ్స్ లాంటివన్నీ బ్యాలెన్స్డ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. హిస్టరీ ఏం చెప్తుందంటే 1992 స్కామ్, 2008 ఫినాన్షియల్ క్రైసిస్ లేదా 2020 పాండమిక్ ఇలాంటి భారీ మార్కెట్ క్రాష్లలో కూడా ఎక్స్ట్రీమ్ ఓపికతో ఉన్నవాళ్లే తమ సంపదను సక్సెస్ఫుల్గా కాపాడుకున్నారు. కాబట్టి రూల్ 5 ఏంటంటే అందరూ చేస్తున్నారని గుడ్డిగా ఫాలో అయ్యే భేడ్చాల్ లేదా హర్డ్ మెంటాలిటీకి పూర్తిగా దూరంగా ఉండాలి. పిడిలైట్ లాంటి సాలిడ్ బిజినెస్లను కొని ఒక 15 ఏళ్లు ఓపికగా హోల్డ్ చేస్తే అప్పుడు కాంపౌండింగ్ మ్యాజిక్ దానంతటదే జరుగుతుంది. సెక్షన్ 5 ఇన్వెస్ట్ చేయండి, స్పెక్యులేట్ వద్దు. రూల్ 6 అనేది మన మైండ్సెట్నే మార్చేస్తుంది. మార్కెట్ను ఒక క్యాజినోలాగా ట్రీట్ చేయడం మానేసి దాన్ని ఒక బోర్డ్ రూమ్ లాగా చూడటం ఇక్కడ స్టార్ట్ చేయాలి.
ఎవరి దగ్గరో ఏదో విని ఆ పెనీ స్టాక్స్ పెరిగిపోతాయేమో అనే ఫోమోతో కొనడమంటే గ్యాంబ్లింగ్ చేయడమే. నిజమైన ఇన్వెస్టింగ్ అంటే టీసీఎస్ లేదా రిలయన్స్ లాంటి సాలిడ్ షేర్లను మన పక్కింటి కిరాణా కొట్టులో ఒక 10% పార్ట్నర్షిప్ తీసుకుంటున్న ఫీలింగ్తో కొనాలి. దట్ ఈస్ బిజినెస్ ఓనర్ మైండ్ సెట్. సెక్షన్ 6 ఎమోషనల్ డిసిప్లిన్. పైన చెప్పుకున్న 6 రూల్స్ ఎంత అద్భుతంగా ఉన్నా వాటిని ఫాలో అయ్యే ఎమోషనల్ కంట్రోల్ లేకపోతే ఇదంతా పూర్తిగా వేస్ట్. ఒక 10% మార్కెట్ క్రాష్ అయిందంటే అది వర్షాకాలంలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నట్లే. మంచి డ్రైవర్ ఏం చేస్తాడు? ప్రశాంతంగా తన లేన్లో ఉంటూ డ్రైవింగ్ కంటిన్యూ చేస్తాడు. అలాగే ఇన్వెస్టర్లు కూడా ఏమాత్రం పానిక్ అవ్వకుండా తమ ఎస్ఐపీలను ప్రశాంతంగా కంటిన్యూ చేయాలి. దీన్నే మనం మండీ మైండ్ సెట్ అని కూడా అంటాం. అంటే ఒక హోల్సేల్ మార్కెట్ కొనుగోలుదారుడిలా ఆలోచించటం. కంగారుపడి రీటైల్ రేట్కి కొనుక్కుండా ఆ స్టాక్కి సరైన ఇంట్రిన్సిక్ వాల్యూ వచ్చే వరకు చాలా ఓపికగా వెయిట్ చేయాలి. చివరగా మన ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ చెక్లిస్ట్. మార్కెట్లో ఒక సింగిల్ రూపాయి పెట్టే ముందు కూడా ఖచ్చితంగా ఈ చెక్లిస్ట్ చూసుకోవాలి. మనం ఒక బిజినెస్ ఓనర్లా ఆలోచిస్తున్నామా లేదా, అసలు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. డెసిషన్ తీసుకునే ముందు అల్టిమేట్ లిట్మస్ టెస్ట్ ఇది. ఒకవేళ రేపే స్టాక్ మార్కెట్ మూతబడినా సరే ఈ షేర్ను ఒక 10 ఏళ్ల పాటు హోల్డ్ చేయడానికి మనం ఇష్టపడతామా? సమాధానం లేదు అని వస్తే అది ఇన్వెస్ట్మెంట్ కాదు, కేవలం స్పెక్యులేషన్ మాత్రమే. మరి మనం బిల్డ్ చేస్తున్న పోర్ట్ఫోలియో ఈ అల్టిమేట్ టెస్ట్ను పాస్ అవుతుందా? ఆలోచించండి. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కంటెంట్ అప్డేట్స్ కోసం.